నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మన స్టూడియోలోకి అడుగు పెట్టారు రేలా జాన్ గారు. ఆయన ఖమ్మం వాస్తవ్యులు. సో రేలా జాన్ గారు దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి అద్భుతంగా తన గాత్రాన్ని వినిపిస్తూ ప్రపంచవ్యాప్తంగా అంటే దాదాపుగా ఇప్పటికి 5 దేశాల్లో ఆయన మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన గతంలో ఒక 5-6 సంవత్సరాల క్రితం మన స్టూడియోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి మళ్ళీ మన స్టూడియోకి వచ్చారు. కొత్త పాటలతోటి మళ్ళీ తెలంగాణ శ్రోతలను ఒక్కసారి మళ్ళీ నిద్ర లేచేలాగా ఆయన పాటలు ఉంటాయి. ఒక్కసారి ఆయనతో మరిన్ని విషయాలు చర్చించుకుంటూ మరి ఆయన చేత మరిన్ని పాటలు పాడించుకునే కార్యక్రమం చేద్దాం. మరి ఒకసారి జాన్ గారిని పరిచయం చేసుకుందాం. జాన్ అన్న నమస్తే. అన్న నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో అన్న. చాలా సంతోషం అన్న. యోయో టీవీ అనేది నాకు చాలా ఇష్టమైనటువంటి ఛానల్ ఇది. థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు మంచి లైఫ్ని ఇచ్చినటువంటి ఛానల్ కూడా ఇది. నా పాటలను బాహ్య ప్రపంచానికి గతంలో పరిచయం చేసింది. దీని ద్వారా కూడా నేను కొద్దిగా జనాలకి పోవటం కూడా జరిగిందని తెలియజేసుకుంటాను. నేనే కాదు, ఇవాళ పెద్ద పెద్ద ఫోక్ స్టార్స్ సింగర్స్ కూడా మన యోయో ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ మంచి లైఫ్ని ఇచ్చినందుకు ముందుగా యోయో ఛానల్ వారికి, మా అందరినీ కోఆర్డినేషన్ చేస్తూ మమ్మల్ని మీ సొంత తమ్ముడిగా ట్రీట్ చేస్తూ మమ్మల్ని మంచిగా అంటే మీ యాంకరింగ్ తోటి మా గురించి గొప్పగా చెప్పి ఇంకా మమ్మల్ని కొద్దిగా జనాలకి ఇంకా దగ్గర అయ్యే విధంగా మమ్మల్ని పరిచయం చేస్తాను. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. కళలు ఎక్కడుంటే యోయిటీ, కళాకారులు ఎక్కడుంటే యోయిటీ అక్కడ ఉంటుంది. సో అన్న మనం ఇంకా అంటే మనకి మీ గురించి మాకు అందరికీ తెలుసు, ప్రజలకు కూడా చాలా మంది తెలుసు కాబట్టి మనం ముందు ఒక పాట పాడుకుని తర్వాత మనం ఇంట్రడక్షన్లోకి ఓకేనా? ఒక మంచి పాట. ఓకేనా. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం తాళిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, భూగోళం పుట్టుక కోసం జరిగిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులందరూ, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో మురిసిన భవితవు యంగంతో, పసిపాపల నిదుర కనులలో మురిసిన భవితవు యంగంతో, గాయపడిన కవి గుండెలలో గాయపడని కావ్యాలెన్నో, మానవ కళ్యాణం కోసం పదమొట్టిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ నృత్యం తాకిన పసి బాణాలెన్నో, మానవ కళ్యాణం కోసం పదమొట్టిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ నృత్యం తాకిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ఉన్మాదుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం
కాచిన వడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం కాచిన వడబానలమెంతో అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో ఆ, ఆ, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల మిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంతో పసిపాపల మిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం కాచిన వడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం కాచిన వడబానలమెంతో అద్భుతంగా వచ్చింది అన్న పాట. నిజంగా థ్యాంక్ యూ పాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. థ్యాంక్ యూ అన్న. నిజంగా ఆ గొంతులో ఏమి తగ్గలే, ఇంకా పెరిగింది ఇంకా. ఓకేనా? ఓకే. నిజంగా అన్న దేవుడు ఒక మంచి గొంతు ఇచ్చాడు నీకు. అద్భుతం. థ్యాంక్ యూ. ఏంటన్న అసలు మళ్ళీ చాలా రోజుల తర్వాత కనిపించావు. అవునన్నా. ఏంటి ఈ మధ్య కాలంలో మీరు చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి? ప్రోగ్రామ్స్ అంటే ఈ మధ్య కాలంలో నేను శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఈటీవీ దాకా వచ్చారు శ్రీదేవి డ్రామా కంపెనీ, దాంట్లో పాల్గొనడం, బలగం వేణన్నతో పాల్గొనడం జరిగింది ఆ టీం తోటి. దాంతో పాటు జబర్దస్త్ ఒక 2 గెస్టులుగా పోవడం కూడా జరిగింది. సూపర్. ఇంకొన్ని పెద్ద ఛానళ్ళల్లో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కొన్ని దేశాలు కూడా పోయి వచ్చాను ఈ గ్యాప్ లోనే. ఇట్లా దాదాపు గత 30 సంవత్సరాల నుంచి ఈ కళారంగంలో నేను ఏదైతే ఊహించుకుంటున్నానో అవి మెల్లమెల్లగా నాకు ఇప్పుడే దగ్గర అవుతున్నాయి. ఎందుకంటే నేను ఏమంటానంటే ఒకటే నైట్కి వచ్చినటువంటి ఒక ఓవర్ నైట్ లో స్టార్డమ్ అనేది వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులే. సరే, అది ఎంతవరకు ఉంటుందా ఏందనేది తర్వాత సంగతి. కానీ మేము 30 సంవత్సరాల నుంచి పాటనే నమ్ముకొని వస్తున్నటువంటి మేము మాకు నిమ్మలంగా ఇప్పుడు మాకు దీంట్లో ఒక సంతోషం. 30 సంవత్సరాలుగా నాకు ఇప్పుడు ఒక సినిమాలో పాట వచ్చింది, మంచి అవకాశం వచ్చింది. సినిమాలో పాడిన అంటే దాదాపు నేను ఒంగోలు గిత్త సినిమాలో నేను 4 పాటలు నేనే ఫోక్ సాంగ్స్ రాసి 4-5 పాటలు రవి శివనాగులు నేను ఇట్లా పాటలు ఇచ్చి వాటిలో నేను 2 పాడి అందులో కూడా నటించడం జరిగింది అనమాట. ఆ సినిమా తర్వాత ఆ 5 అని ఆ 4 సినిమా తీసినటువంటి పట్రా ప్రేమ్ కుమార్ గారు ఆ సినిమాలో సుద్దాల శివతేజ గారు రాసిన టైటిల్ సాంగ్ కూడా పాడటం జరిగింది. రీసెంట్ గా మన యోయో ఛానల్లో మనం గత 6 సంవత్సరాల క్రితం చేసినటువంటి యూట్యూబ్ లింక్ ని ఓపెన్ చేసి చూస్తూ ఇక ఎందుకు చూస్తూ ఉండిపోయారట డైరెక్టర్ గారు, సినిమా డైరెక్టర్ గారు. అన్ని పాటలలో ఒక పాట చూసి ఈ పాట పెట్టాల్సింది అనుకొని రీసెంట్ గా ఒక వారం క్రితం ఆ పాట పాడాను. ఫోక్ సాంగ్ పాడించారు. అది రేపు నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి కొన్ని ట్రెండింగ్ పాటలు అట్టయితే ప్రపంచాన్ని మొత్తానికి ఒక ఇదైనయో ఆ పాటలు, జనాలు ఎట్లయితే ఎంటర్టైన్మెంట్ చేసినాయో ఆ పాటలు, నేను పాడిన పాట కూడా ఆ స్థాయిలో ఉంటదని కూడా నేను ఆశిస్తున్నా, అనుకుంటాను కూడా. 100% ఉంటది, ఉండాలి కూడా. ఫస్ట్ నేను యోయో ఛానల్ కృతజ్ఞతలు చెప్పుకోవాలా. ఆ పాట వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ స్పందన కూడా తెలియజేస్తాను నేను. సూపర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఏమన్నా 2 లైన్లు వినిపించొచ్చా పాట? అసలు అంతేనా? లేదు, సినిమా కాబట్టి అది. ఓకే, రైట్. ఓకే, మనం అలాంటి మళ్ళీ నీకు ఇబ్బంది కలిగే కార్యక్రమాలు ఏం చేయాలి. ఓకే, సూపర్. మొత్తానికి అయితే ఒక మంచి పాటతో రాబోతున్నాను. అది కూడా సినిమా. ఓకే, ఫోన్ అన్న సినిమాలోకి ఎంటర్ అయ్యావు ఆల్రెడీ. ఇది 3వ సినిమానా? ఇది 3వ పాట, 3వ సినిమా. ఒంగోలు గిత్త 5 ఇంకా టైటిల్ చెప్పకూడదు, అది కూడా చెప్పకూడదు, చేయకూడదు. ఓకే, ఇలాంటి సినిమాలు 5 కాదు, 3 కాదు, ఒక 10-15 లైన్ గా రావాలి, వస్తాయి, రావాలి. ఈ పాట వచ్చినాక 100% మీరు అన్నది నిజమైతది, నిజం అవ్వాలి. అది యోయిటి ద్వారా నీకు కళ సాకారైనందుకు గర్వంగా చెప్పుకుంటే ఎక్కడైనా ఎన్ని ఛానల్కి పోయినా కానీ ఇప్పుడు మనకు ఫస్ట్ మైక్ పట్టుకున్నదే గుర్తుంటది కదా. ఆ మైక్ ద్వారా ఎంత ఇప్పుడు ఆ మైక్ పట్టుకోవటం వల్ల నేను మీకు తెలిసిన ఆ మైక్ గొప్పతనం అది.
అవునా ఓన్లీ అన్న నువ్వన్నా గుర్తుంచుకున్నదే సంతోషం. Thank you, రైట్ రైట్. నెక్స్ట్ ఏంటన్న, అంటే ఈ మధ్యకాలంలో కొత్త పాటలు ఏమైనా రాశారా? అంటే ఇక ఫోక్ సాంగ్స్ చాలా మనం పాడుతూనే ఉంటాం కదా regular అవును, గా. ఇక అయ్యా ఆ, ఉన్నాయే పాడుకుంటారు, గోల్డ్ అయిపోయింది మనకి. ఇంకా అవునవును. మస్తు ఉన్నాయి. ఒక మంచి పాట పాడన్న మరి. ఓకే రైట్. చాప కళ్ళ చిన్నదానా చింతా పూల రైకాదానా కోరినవన్నీ కాదనకుండా తెస్తాలే నువ్వు మళ్ళీ మళ్ళీ అడగకుండా ఇస్తాలే. చాప కళ్ళ చిన్నదానా చింతా పూల రైకాదానా కోరినవన్నీ కాదనకుండా తెస్తాలే నువ్వు మళ్ళీ మళ్ళీ అడగకుండా ఇస్తాలే. ఇదే చాపవు నువ్వైతే గాలాన్ని నేను నీ గుండెల్లోన పుచ్చుకపోయి నువ్వులు రేపుతా నీ గుండెల్లోన పుచ్చుకపోయి నువ్వులు రేపుతా. చాప కళ్ళ చిన్నదానా చింతా పూల రైకాదానా కోరినవన్నీ కాదనకుండా తెస్తాలే నువ్వు మళ్ళీ మళ్ళీ అడగకుండా ఇస్తాలే. మనసే కోరుకుంటే నా మనసే కోరుకుంటే మనసే కోరుకుంటే నీ మనసే కోరుకుంటే నీ మనసే నన్ను కోరుకుంటే నీ మనసే నన్ను కోరుకుంటే నిన్ను నా దాన్ని చేస్తాలే నువ్వు కోరినవన్నీ కాదనకుండా చేస్తాలే నువ్వు మళ్ళీ మళ్ళీ అడగకుండా చేస్తాలే. చాప కళ్ళ చిన్నదానా చింతా పూల రైకాదానా కోరినవన్నీ కాదనకుండా చేస్తాలే నువ్వు మళ్ళీ మళ్ళీ అడగకుండా చేస్తాలే నువ్వు మళ్ళీ మళ్ళీ అడగకుండా చేస్తాలే. సూపర్ ఉందన్న, నిజంగా ఇది చాలా ఊపు ఉంది పాట. థ్యాంక్ యూ. నిజంగా అసలు అద్భుతంగా పాడావన్న. అది నువ్వు ఆ పీ ఒకటేసారి తీసుకుంటున్నావు చూసావా, అది హైలైట్ అసలు. చాలా బాగుంది పాట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అది 2 చరణాలే పాడావు, ఇంకో ఉందేమో పాట ఇంకా ఫుల్ గా పాడితే బాగుంది అనిపించింది నాకు. ఓకే, నిజంగా అద్భుతం అన్న పాట అన్న. ఏదన్నా ఇప్పుడు సాంస్కృతిక సారథిలో కంటిన్యూ అవుతున్నారా? కంటిన్యూ అవుతున్నా. ఓకే ఓకే, అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఫైన్ అన్న, సూపర్. ఈ మధ్యలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు కానీ ఉన్నదన్న, మళ్ళీ తానాకి పోయే అవకాశం ఉన్నది. మళ్ళీ అటు సభలు జరుగుతున్నాయి, తానా మళ్ళీ సభలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి తానాకి పోయే అవకాశం ఉన్నది. వాళ్ళు ఇన్విటేషన్ కార్డు కూడా ఆల్రెడీ రెడీ చేశారు మనకి. అది వచ్చినాక వీసాకి అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఓకే ఓకే, అంటే మళ్ళీ ప్రతిసారి అప్లై చేసుకోవాల్సిందేనా? అంటే వీసా మనకి గతంలో ఒకసారి దగ్గరకు వచ్చింది వీసా, కొన్ని అనివార్య కారణాల వల్ల మిస్ అయింది. మళ్ళీ ట్రై అంటే నన్ను తానాలో జయశేఖర్ సార్ అని తాలూరు పంచాక్షరి గారు వాళ్ళ బాబు మాజీ తానా ప్రెసిడెంట్ గారు, వారికి నేను తానాకి సంబంధించి ఒక పాట రాసి నేనే పాడిన అనమాట. ఓకే, ఆ పాటకి ఇప్పుడు తానాకి థీమ్ సాంగ్ అయింది అనమాట. అది సూపర్. ఆ పాట నేను రాసి పాడినందుకు వాళ్ళని అక్కడ నన్ను పిలిపించుకుందామని నాకు ఇన్విటేషన్ లెటర్ పంపిస్తే అది కొద్దిగా అనివార్య కారణాల వల్ల బ్యాక్ అయింది. మళ్ళీ బ్యాక్ అయిందని మళ్ళీ నాకు స్లాట్ మళ్ళీ ఢిల్లీలో కూడా బుక్ చేశారు. ఇక్కడ టార్గెట్. వాళ్ళకి తానా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే పల్లెటూర్లలో ఉన్నటువంటి చాలా మంది కళాకారులను కూడా తానా అయితే మన తెలంగాణ అసోసియేషన్స్ అయితే అక్కడ అమెరికాలో ఉన్న మన తెలంగాణ అసోసియేషన్ టాటా గానీ ఆటా గానీ ఇట్లా చాలా అసోసియేషన్స్ కూడా కొత్తగా మా కూడా ఒకటి టీటీఏ అంటే తెలంగాణ తెలుగు టీటీఏ నవీన్ గారు ఆయనకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మాలాంటి కళాకారులందరినీ ఆదరిస్తున్నారు కూడా, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. తప్పకుండా మీ ప్రోగ్రామ్ ఉంటాయి. థ్యాంక్ యూ. అమెరికాలో కూడా ఉంటాయి, డెఫినెట్లీ మిమ్మల్ని పిలిచే అవకాశం ఉంటుంది. అది ఎలా ఉందండి, అంటే కళాకారుల జీవితం ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే మెరుగుపడ్డది అని అంటే మెరుగుపడ్డది అంతే. మెరుగుపడ్డది బాగా కాదు కానీ మెరుగుపడ్డది అందరికీ కాదు, ఇంకా రావాలి, ఇంకా వస్తాయి, రావాలి కూడా. నిజంగా ఈ మధ్య కళాకారులు అని అంటే అన్న నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే ఒక ఛానల్ ముఖంగా చెప్పుకోవాలి కొన్ని విషయాల్లో. కళాకారులు 1-2 పాటలు పాడిన తర్వాత
కొద్దిగా జనాలలో కొద్దిగా ఆ పాట వినబడ్డ తర్వాత కొద్దిగా లెక్కలింతనం కూడా పెరిగిపోతుంది. ఆ, అంటే ఇక అందరూ సమానమే అన్నట్టుగా ఉంటున్నారు అనమాట. జూనియర్స్ లేదు, సీనియర్స్ లేరు. ఓకే. అదొకటి సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా చెప్తుంది. ఎందుకంటే ఎదగాలి, బాగా 30 ఎదగాలి. సంవత్సరాల నుంచి ఎంతో మంది కళాకారులు వాళ్ళు ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటా గౌరవంగా, అంటే నాకు ఇవ్వట్లేదని కాదు నేను, అది సమాజంలో జరుగుతున్న దాని గురించి Yes, నిజమే, నిజం, వాస్తవం. అది కొద్దిగా ఇప్పుడు నేను పాడతాను, కమర్షియల్ అయిపోయారు అందరూ. అంత కమర్షియల్ అంత commercial బాలు గారు ఉన్నారు, అవును. నేను పాడతాను పాట అంటే బాలు గారు నేను ఒకటి అయిపోతాను. ఆయన legendary, ఆయన కమర్షియల్ అయిపోయారు. కొద్దిగా అదే డిస్టర్బెన్స్ ఉంది. డిస్టర్బెన్స్లు ఉన్నాయి కొద్దిగా. సరే, అంతా కళాకారులు, అంతా మా తల్లి బిడ్డలు అంతా ఒకటే కుటుంబం. ఎప్పుడు అందరూ కూడా చక్కగా హ్యాపీగా ఉండాలా, ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి. మన యోయో ఛానల్ వల్ల కూడా చాలా మంది కళాకారులు సినిమాలలో పాడారు. అవును, చాలా నిజమే, మంది పాడారు, వాస్తవం. వాస్తవం అది. కాబట్టి ఓకే అన్న, కళాకారులందరికీ కూడా అవకాశాలు కల్పిస్తూ ఇట్లా స్టూడియోలకు పిలిపించి, అదే విలేజ్లలో కూడా వెళ్తున్నారు మీరు, చాలా మంది టాలెంటెడ్ బయటకు తీస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రస్తుతానికి అయితే కళాకారులు అందరూ చాలా బాగున్నాం. ఓకే, ఎలా ఉంది అంటే ఈ గవర్నమెంట్ లో మళ్ళీ మీకు ఏమైనా మంచి కొత్తగా అంటే జీతాలు పెరగడం? ఈ గవర్నమెంట్ లో మాకు గతంలో 24,500 ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21,850 రూపాయలు చేసింది. సారీ, 31,850 రూపాయలు చేసింది. ఓన్లే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీకు కొంచెం లాభం జరిగింది. ఓన్లేండి, అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కళాకారులు న్యాయం జరగాలి. ఎందుకంటే ఇదివరకు కళాకారులను ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అవును, ఎస్. దయనీయమైన పరిస్థితి. గతంలో ఒక నెలలో ఒక 5 రోజులు 6 రోజులు ప్రోగ్రామ్ ఇచ్చేది, దానికి ఒక 500-600 ఇచ్చేది, పంపించేది. 25 రోజులు మళ్ళీ పాపం పస్తులు ఉండేది, ఏదో కూలి పని పోయి చేసుకునేటోళ్ళే చాలా మంది. అది అట్లా జరిగింది. కొద్దిగా ఇప్పుడైతే కళాకారులు అయితే కొంత వెలుగులు వచ్చినాయి అనమాట. హ్యాపీ, అలా ఉండాలి, రావాలని కోరుకుందాం. అవునవును. సో ఇంకొక పాట పాడుకుందాం అన్న, మంచిది. ఓకే అన్న, తప్పకుండా. పూర్తిగా పాడేసేవాడు. ఏ మా ఊరి చింతల్ల కోలాట మాడేటి ఓ పిల్ల మనువాడుకుందాము నీ అయ్యతో చెప్పిరా మల్లా, మనువాడుకుందాము నీ అయ్యతో చెప్పిరా మల్లా. ఏ మా ఊరి చింతల్ల కోలాట మాడేటి ఓ పిల్ల మనువాడుకుందాము నీ అయ్యతో చెప్పిరా మల్లా, మనువాడుకుందాము నీ అయ్యతో చెప్పిరా మల్లా. పత్తి చేను వైపు నువ్వు పోతుంటే, మక్కమలకు కాడ నేను వస్తుంటే, పత్తి చేను వైపు నువ్వు పోతుంటే, మక్కమలకు కాడ నేను వస్తుంటే, పిల్లాది ఒళ్ళోనే వాలిపోవాల, నా మనసులోనే ఆగి కలగాల, పిల్లాది ఒళ్ళోనే వాలిపోవాల, నా మనసులోనే ఆగి కలగాల. ముద్దుతో ముంచేస్తా, కౌగిట్లో బంధిస్తా ఓ పిల్ల మనువాడుకుందాం నీ అయ్యతో చెప్పిరా మల్లా, మనువాడుకుందాం నీ అయ్యతో చెప్పిరా మల్లా. మనసైన దాని వేరంగే నీరవ్వ, సత్యంగా చూస్తనే మా ఇంటి పువ్వా. మనసైన దాని వేరంగే నీరవ్వ, సత్యంగా చూస్తనే మా ఇంటి పువ్వ. ముక్కుకు ముక్కేరా చేయిస్తా పిల్ల, నడుముకు వడ్డారా మేగిస్తా పిల్ల. ముక్కుకు ముక్కేరా చేయిస్తా పిల్ల, నడుముకు వడ్డారా మేగిస్తా పిల్ల. నీ నడుము వయ్యారం, నీ నడక సింగారం ఓ పిల్ల మనువాడుకుందాం నీ అయ్యతో చెప్పిరా మల్లా, మనువాడుకుందాం నీ అయ్యతో చెప్పిరా మల్లా. ముద్దా బంతి పూలు పెట్టుకున్నావే, ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావే. ముద్దా బంతి పూలు పెట్టుకున్నావే, ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావే. సిగ్గు సింగారాల ఓ చిన్నదాన, వెన్నెల్లో కురిసిన ముత్యాల వాన. సిగ్గు సింగారాల ఓ చిన్నదాన, వెన్నెల్లో కురిసిన ముత్యాల వాన. పత్రాని చేలల్లో వేల పాటలు పాడే ఓ పిల్ల మనువాడుకుందాం నీ అయ్యతో చెప్పిరా మల్లా, మనువాడుకుందాం నీ అయ్యతో చెప్పిరా మల్లా, మనువాడుకుందాం నీ అయ్యతో చెప్పిరా మల్లా, మనువాడుకుందాం నీ అయ్యతో చెప్పిరా మల్లా. ప్రతి పాట ఒక ఊపు, అదే. అసలు ఆ రేంజ్ లో ఉంటేనే జానపదం అంటేనే అసలు ఊపు. అవును. జానపదాలల్లా ఇప్పుడు
అంటే ఇంకా నేను ఇంకా ఐపిచ్చిలో ఇంకా లేస్తది ఆ, ఖమ్మం స్టేజ్ నుంచి- మీద కూర్చున్నా కాబట్టి అట్లున్నావు. ఖమ్మం నుంచి కారులో వచ్చేసరికి కొద్దిగా చల్లగా గొంతుగా తలిగేసరికి లైట్ గా ఆ, ఉన్నది అది. ఇంకొక పాట ఏసీ వేసుకుని వచ్చి ఉంటావు మరి. నేను వెనక కూకున్నా అయినా కానీ అయినా కానీ ఇంకొక పాట పాడేసరికల్లా అది కూడా సెట్ సెట్ అయిపోయింది. అయిపోద్ది. ఓకే ఓకే. మరి ఆ. జానపదం అంటేనే ఉమ్, పల్లెళ్ళల్లో పుట్టినటువంటి పాట. అవునన్న. మీ అందరికీ తెలుసు, మీరు అవును. అనేక ఛానళ్ళు చెప్పారు. ఉమ్, ఉమ్. మనిషి ఆ శ్రమను మర్చిపోవటం కోసం, Definitely. ఆ అలసటను మర్చిపోవటం కోసం, ఆ చెమట చుక్కల రాలతంటే ఉమ్, ఆ చెమట చుక్కల చప్పుళ్ళని ఉమ్. కూడా పాటగా కట్టి ఓ, కట్టి పాడుకొని ఆ పని అలసటని ఉమ్, ఆ మర్చిపోవటానికి పుట్టింది జానపదం అనమాట. నిజంగా. ఈ జానపదమే పాటకి మొదటి ఏమంటారు దాన్ని బీజం. బీజం. ఏ సినిమా పాటలకైనా ఓ- దేనికైనా ఓ- కానీ. ఓ- ఓంకార అక్షరానికి బీజం ఉన్నట్టుగా యా, దీనికి అట్లా జానపదం. ఆ Yes, నిజంగానే, yes. నిజంగానే. ఉమ్. అవును. ఎలా కానీ అటువంటి జానపదం ఎలా ఉందన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో? జానపదం కూడా కమర్షియల్ అయిపోయింది. బా, బా, బా. జానపదం కూడా కమర్షియల్ అయిపోయింది. ఉమ్. ఎవరికి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారు. ఓకే, ఆర్థికంగా కూడా పైసలు ఉండాలి. సంపాదిస్తున్నారు, ఉండాలి. వాళ్ళు పరిపుష్టి అవ్వడం మంచిదే. కానీ మరుగున పడ్డ పాటలను కూడా బయటికి తీస్తున్నారు. ఉమ్. సంతోషం, అది చాలా అది సంతోషం. అదొకటి అది బెటర్ కూడా- అనిపించింది. అది చాలా సంతోషం. ఉమ్. దానిలో భాగంగా కృష్ణార్జున యుద్ధం సినిమాలో మీకు తెలుసు ఆ పాట, ఆ, దారి చూడు దుమ్ము చూడు. బా, సూపర్. అది నేను రేలలో దాదాపు గతం 20 సంవత్సరాల నుంచే పాడిన. 20 సంవత్సరాలు ఇప్పుడు చంద్రయ్య గారు ఇచ్చారు మాకు ఆ పాట. ఓకే. అది పెంచల్ దాస్ అనేది తీసుకొచ్చి ఇలా ప్రపంచానికి పరిచయం పరిచయం చేసింది. చేశాడు. ఎంత దాన్ని పెద్ద కొంచెం హిట్ అయింది అది. మార్చి, ఆ. అది అది ఎట్లా ఉంటది, దారి చూడు దుమ్ము చూడు మామా, దున్నపోతుల వేరే చూడు, కమలపూడి కట్ట మింద మామ, కన్న పిల్లల జోరే చూడు. ఇది మార్చారనమాట. ఆ. అసలు అది ఫస్ట్ దాని లిరిక్ ఎట్టుంటదంటే, ఫస్ట్ లిరిక్ ఉమ్, ఉమ్. ఇసన్నగిరి కొందరు చిరుకుల మామ, ఇంట్లో వాళ్ళని పొమ్మని చెప్పు. ఇసన్నగిరి కొందరు చిరుకుల మామ, ఇంట్లో వాళ్ళని పొమ్మని చెప్పు. ఇంట్లో వాళ్ళని పొమ్మని చెప్పు మామ, వాకిలి ఏమని చెప్పు. ఇంట్లో వాళ్ళని పొమ్మని చెప్పు మామ, వాకిలి ఏమని చెప్పు. శుక్రారం ఒక్క పొద్దు మామ, చక్కెర సేరొక్కలంపో. శుక్రారం ఒక్క పొద్దు మామ, చక్కెర సేరొక్కలంపో. ఆదివారం అట్లా తగ్గే మామ, అట్లే నాకొక చీరాబంపో. ఆదివారం అట్లా తగ్గే మామ, అట్లే నాకొక చీరాబంపో. ఇసన్నగిరి కొసరు చిరుకుల మామ, ఇంట్లో వాళ్ళని పొమ్మని చెప్పు. ఇసన్నగిరి కొసరు చిరుకుల మామ, ఇంట్లో వాళ్ళని పొమ్మని చెప్పు. ఇంట్లో వాళ్ళని పొమ్మని చెప్పు మామ, వాకిలి ఏమని చెప్పు. దుమ్ము చూడు తూరి చూడు మామ, దున్నపోతుల వేరే చూడు. దుమ్ము చూడు తూరి చూడు మామ, దున్నపోతుల వేరే చూడు. దున్నపోతుల వేరే చూడు మామ, దున్నెటోడి జోరే చూడు. Wow. దున్నపోతుల వేరే చూడు మామ, దున్నెటోడి జోరే చూడు. ఇసన్నగిరి కొసరు చిరుకుల మామ, ఇంట్లో వాళ్ళ పొమ్మని చెప్పు. ఇసన్నగిరి కొసరు చిరుకుల మామ, ఇంట్లో వాళ్ళ పొమ్మని చెప్పు. ఇంట్లో వాళ్ళను పొమ్మని చెప్పు మామ, వాకిలి ఏమని చెప్పు. ఇంటి వెనకాల బంగి చెట్టు మామ, ఎండ వేటక దమ్మె కొట్టు. ఇంటి వెనకాల బంగి చెట్టు మామ, ఎండ వేటక దమ్మె కొట్టు. ఎండ వేటక దమ్మె కొట్టు మామ, పోయేదాని కొంగే పట్టు. 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 ఇది అసలు ఒరిజినల్ అసలు వదిలిన పాట. దాన్ని
మనకి స్టార్ యుద్ధంలో అది పెట్టారు, బాగుంది, అది కూడా సూపర్ హిట్ అయ్యింది అది పాట. చాలా సూపర్ హిట్. అని ఇది సేమ్ ఏం పెద్ద తేడా ఏం లేదు, డిట్టో లిరిక్స్ మార్చారు, లిరిక్స్ మార్చారు కానీ స్టైల్ ఒకటే. ట్యూన్ మొత్తం ఒకటే. బాబా అది ఏం హిట్ అయిందన్న పాట అది. దారి చూడు చూడు మామ, ఆ వాయిస్ కూడా ఆయన ఎవరైనా పాడింది పాట అది పెంచల్ దాస్ అన్న. పెంచల్ దాస్ గారు. బాగుంది, మీరు కూడా అద్భుతంగా అసలు ఎలాగ తీస్తారన్న పాట నిజంగా. కానీ నిజంగా అన్న, అంటే మామూలుగా కళల్లో ఈ కళ, జానపద కళ అనేది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాకనే మళ్ళీ పైకి వస్తుంది. అంతకుముందు నిజంగా పూర్తిగా మర్చిపోయారు. వాస్తవే. అట్లాంటి మర్చిపోయిన పాటలు ఈ మధ్యలో హైలైట్ అయిన పాట ఏదైనా ఉందన్న ఇప్పుడు, ఇది కాకుండా ఇంకేమన్నా? అదే అన్న, ఇప్పుడు మన సినిమాలలో అంటే మన కమర్షియల్ సినిమాలలో కూడా జానపదం అనేది మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది అనమాట. అంతే కదా. ఎందుకంటే ఈ కమర్షియల్ పెద్ద పెద్ద సినిమాలలో కూడా, ఇప్పుడు రంగస్థలం సినిమాలో కూడా ఫోక్ సాంగ్స్, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టునుంటావా, అది ఫోకే. ఏం పాట అది? ఇక అది పోతే దాని కుడి భుజం మీద కడవా, దాని కుత్తెపురైకలు మెరియా, అది రాజు రచలియా, దాని పేరే సరంగదరియా, ఇదొకటి. చమ్కీల అంగీలేసి దసరా దసరా, ఇలా అనేక పాటలు కూడా ఇవాళ సినిమా, పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఒక గుండెకాయ అయిపోయినాయి. ఆ పుష్పలో కూడా ఫోక్ సాంగ్ మోడ్లో ఉన్నాయి కదా. అప్పుడు పోయిన ఫస్ట్ పుష్పలో పాడినోడు కూడా మన తెలంగాణ సింగర్స్ పాడారు. అవునవును, అందరు కూడా నిజంగా నా సినిమాలలో కూడా చాలా జానపద కళాకారులు ఎక్కడో మూల ఉన్న వాళ్ళని కూడా మరీ తీసుకొని పోయి బాంబే గానీ పెద్ద పెద్ద స్టూడియోలలో చెన్నై గానీ పాడిస్తున్నారంటే చాలా గ్రేట్, చాలా హ్యాపీ, చాలా 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 గుర్తింపు. అది జరుగుతున్నందుకు చాలా వాళ్ళకు కూడా వేదికలు దొరుకుతున్నాయి ఒక రూప సంపాదించుకోవటానికి. మేము కూడా సినిమాలలో పాడిను అని గర్వంగా చెప్పుకునేటానికి, మంచిగా హ్యాపీగా గ్రేట్ఫుల్ గా చెప్పుకోవటానికి. మళ్ళీ మామూలుగా ఏదో పాడేమంటే హిట్ అయిపోతాయి సాంగ్స్. ఒక మాట చెప్పాలంటే, నాకు తెలిసి మంచి ఫోక్ సింగర్ మంగ్లీ. మేము చిన్నప్పటి నుంచి కలిసి జర్నీ చేస్తున్నాం. మంగ్లీ గానీ, మధుప్రియ గానీ, ఇప్పుడు వచ్చినటువంటి మన పిల్లగాళ్ళు, మన లక్ష్మి గానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ యూట్యూబ్ల వల్ల పైకి వచ్చి సినిమాలలో పాడిన వాళ్ళే. ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు వాళ్ళు కూడా. కష్టం ఉంది ఇవాళ ఈ సినిమాలలో పాటలు రావటం, ఇట్లాంటి మన యోయో ఛానళ్ళ ద్వారా ప్రపంచానికి పరిచయం అయ్యి అలా ముందుకొచ్చి చాలా మంది కూడా కళాకారులు చాలా ఏమంటారు పెద్ద పెద్ద సినిమా స్టార్స్ పాడినటువంటి పాటలకి ధీటుగా పాడుతున్నారు అన్నమాట ఫోక్ సాంగ్స్. ఇప్పుడు బాగా హిట్ అవుతుంది. చాలా చాలా చాలా. ఇప్పుడు నెక్స్ట్ ఏం పాడదాం అన్న? మంచిగా ఇంకా అంటే లేటెస్ట్గా ఇప్పుడు బాగా హిట్ అయిన పాటలు ఏమైనా ఉన్నాయా అంటే మీరు పాడినట్లలో? నేను పాడినటువంటి హిట్ అయినటువంటి పాటలల్లో రంగే నే రాత్రికొస్తానే రంగసాని నే రాత్రికొస్తానే, రంగే నే రాత్రికొస్తానే రంగసాని నే రాత్రికొస్తానే, రాత్రికి నేనొస్తా రవ్వ కమ్మలు తెస్తా పిల్ల, రాత్రికి నేనొస్తా రవ్వ కమ్మలు తెస్తా, జాము దాటిపోతే జాతి పువ్వులు తెస్తా, రంగే నే రాత్రికొస్తానే రంగసాని నే రాత్రికొస్తానే, రంగే నే రాత్రికొస్తానే రంగసాని నే రాత్రికొస్తానే. తీసి ఉంచు తలుపుల నన్నుంచు పిల్ల, తలుపు తీసి ఉంచు తలుపుల నన్నుంచు, తారస పడకుండా సన్నంగా ఎలుగుచ్చు, రంగే నే రాత్రికొస్తాను రంగసాని నే రాత్రికొస్తానే, రంగే నే రాత్రికొస్తానే రంగసాని నే రాత్రికొస్తానే. సింపిరి జుట్టంత సిక్కు తీసి ఉంచు పిల్ల, సింపిరి జుట్టంత సిక్కు తీసి ఉంచు, అరే మధ్యాహ్న పాపిట పాపిట పిల్ల, రంగే నే రాత్రికొస్తానే రంగసాని నే రాత్రికొస్తానే, రంగే నే రాత్రికొస్తానే రంగసాని నే రాత్రికొస్తానే, రంగసాని నే రాత్రికొస్తానే రంగసాని నే రాత్రికొస్తానే. అది ఇది ఇప్పుడు లేటెస్ట్, ఇది నేను ఎప్పుడు వెళ్ళే పాట, అది బాగుంది, చాలా బాగా అనిపించింది. ఇంకా కొత్త పాటలు అంటే రేలలో పాడినటువంటి పాటలు ఇంకా కొంతమంది దాకా చేరలే. ఇప్పుడు ఎక్కడ దానివే చక్కని కోమలి, ఆ పాట మీరు వినే ఉంటారు, విన్నారన్న పాట? ఎక్కడ దానివే చక్కని కోమలి, ఇంకెందుకు పాడద్దాం మరి ఆ పాట? రైట్. ఎక్కడ దానివే చక్కని కోమలి ఒక్కదాని బడివిలో, ఓ సంచిత వయసుదాని బడివిలో, ఎక్కడ దానివే చక్కని కోమలి ఒక్కదాని బడివిలో, ఓ సంచిత పడుచుదాని బడివిలో, వయసుదాని ఎగసి కొద్దయ్య పోకే, వయసుదాని ఎగసి కొద్దయ్య పోకే, వయసుదాని ఎగసి కొద్దయ్య పోతే అరికల్లో ముళ్ళు నాటునే, ఓ సంచిత
ఓ సంచిత వెనకాల ఎప్పలమను కుసబెని ముళ్ళు కుదురుగా తీసేదా ఆహా. కుసబెని ముళ్ళు కుదురుగా తీసేదా కుసబెని ముళ్ళు కుదురుగా తీసేదా కూడా నీ ఎంట వస్తానే ఓ సంచిత 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 కూడా నీ ఎంట వస్తానే. అడవిలో ఆ, ఆదమర్చి ఆ, ప్రపంచాన్ని మర్చిపోయి ఆ ప్రకృతిని ఆస్వాదించుకుంటా ఒక పడుచు పిల్ల గంతులు వేసుకుంటా ఆడుతుంటే దొంగసాటు గుండి ఆ. ఇట్ట చూసుకుంటా పాట పాడతాడు వర్ణించుకుంటా అవును వర్ణించుకుంటా ఒక్కదాని అని ఎగిసి పడబాక ఇక్కడ ఆల్రెడీ నేను చూస్తూనే ఉన్నా ఆ, ఎగిరెగిరి గంతు ఎత్తే కింద ముళ్ళు ఉంటే కుచ్చుకుంటే జాగ్రత్త అని కూర్చుకున్నది. ఆ, కూర్చుకున్న తర్వాత నిమ్మలంగా అబ్బా అబ్బా అని అంటే అతను పోయిండు అనమాట. ఆ, ముళ్ళు ముల్లంగి ముళ్ళు ఆ, అది కూసోవే నీ ముళ్ళు కుదురుగా తీస్తా ఆ. కూసోవే నీ ముళ్ళు కుదురుగా తీస్తా తర్వాత కోడని మళ్ళీ నీ అమ్మటే వస్తా అని అంటాడు అనమాట. అది మంచి అలా అర్థం అది పడతారు భావం. జానపదం అనేది అల్లకి అనేది అవును అట్లుంటది అనమాట. అవును, నిజంగా చాలా కానీ నిజంగా జానపదాలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నిజంగా ట్రెండ్ మారింది. ఒకప్పుడు ఒక స్టైల్గా వెళ్ళిపోయిన పాటలు ఇప్పుడు అన్ని కూడా జానపదాలు కూడా పడుతుంది, బాగా హిట్ అవుతాయి. ఇప్పుడు మొన్న మీకు చెప్పడం ఎందుకు, మొన్న రఘన్న కుంచ రఘన్న ఆ, అన్న తీసిన పాట అట్లుంది. అది నీ బావగారు వచ్చేటి వేళ. అది ఎంత పెద్ద హిట్ అసలు. ఫోక్ రేల రేలలో పాడింది అది, ఆ, ఉత్తరాంధ్ర పాట అది. అవును మన అటు ఏదో మన శ్రీకాకుళం సైడ్. ఉత్తరాంధ్ర. నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ నాది నాది పిల్ల నాది నక్కిలేసు తెలుసు నీ పక్కన పడ్డది లేదో చూడాల పిల్ల నాది నక్కిలేసు తెలుసు నాది నక్కిలేసు తెలుసు నీ పక్కన పడ్డది లేదో చూడాల పిల్ల నాది నక్కిలేసు తెలుసు. నీ మామగారు అబ్బా మామగారు అరే మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ నాది అబ్బా నాది అబ్బా నాది నక్కిలేసు తెలుసు నీ పక్కన పడ్డది లేదా చూడాల పిల్ల నాది నక్కిలేసు తెలుసు. ఇలాగే ఆ పాట తర్వాత మళ్ళీ ఇంకో పాట కూడా పెట్టాడు. ఇది మొన్న శ్రీకాంత్ గారు చేసిన సినిమాలో లింగిడి లింగిడి లింగిడి. లింగిడి మీద రఘు అనే పిల్లగాడు తమ్ముడు, అది కూడా మంచి హిట్ అయింది పాట అది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ, ఎంత పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా కానీ పక్కా జానపదం ఉండాలని ఫిక్స్ ఫిక్స్ అవుతున్నారు. అయ్యారు. ఒక పాట పెట్టాల్సిందే అది ఎందుకంటే ఆ పాటలకి ఇప్పుడు జనాదరణ బాగుంటుంది అనమాట. ఆ, నిజంగా చాలా ఒక ఫోక్ సాంగ్ ఒక బయటకు వచ్చిందంటే సినిమా ద్వారా ఉమ్, అదిగా ఓ ఇన్స్టాలల్లా వాటిలల్లా ఇట్లల్లా రీల్స్ ఉమ్. ఆ భరత్లల్లా డీజేలు పెళ్లిళ్ళల్లా డీజేలు పెడుతున్నారు వాటి సౌండ్. మారిమోగిపోతున్నాయి అనమాట పాటలు. కానీ సోషల్ మీడియా వచ్చాక ఎలా ఉందన్న మీకు? సోషల్ మీడియా అనేది మంచికి ఉంది చెడుకు ఉందన్న. ఓకే, మంచికి ఉంది చెడుకి ఉంది. అంటే మంచి ఏంటంటే దాన్ని ఉపయోగించుకునే అంత మనం ఉపయోగించుకుంటే అది మన టాలెంట్ అనేది ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి మిస్యూజ్ చేస్తారు. మిస్యూజ్ చేస్తున్నారు. పిచ్చిగా ఎట్లా పెడితే అట్లా అశ్లీలతగా అశ్లీలతగా ఎందుకంటే ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు అట్లా ఆ యూట్యూబ్లలో పెట్టడం వల్ల వ్యూస్ వచ్చి కొద్దిగా రన్నింగ్ అయితే కొద్దిగా డబ్బులు వస్తాయని ఆశ జనాలకు తెలిసింది అనమాట. కొద్దిగా దాని వల్ల సెల్ ఫోన్ ఇవాళ ఓపెన్ చేస్తే అశ్లీలాలు గలీజ్ అయినటువంటి మాటలు గలీజ్ అయినటువంటి కొన్ని ద్వందార్థాలు. ఇప్పుడు ఏముంది ఇక్కడ ఇట్లా సెల్ ఫోన్ ఇట్లా నొక్కి ఇట్లా పైకంటే నీకు మంచి కంటే చెడే ఎక్కువ పడుతుంది ఇట్లా. 100%. ఈ సెల్ ఫోన్ వల్ల ఎంత లాభమో అంత నష్టం ఉంది. ఈ సోషల్ మీడియా ద్వారా కూడా ఎంత లాభమో అంత నష్టం ఉంది. అంత వాడుకుంటే నిజంగా ఇవాళ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ కల్చర్ వచ్చిన తర్వాత కొంతమంది పిల్లలు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బట్టినో లేకపోతే చదవాలి నేను ఏదో ఒకటి సాధించాలనుకున్న వాళ్ళు తప్ప ముందుకు పోయేది చాలా మంది వీటన్నిటికీ అడక్ట్ అయ్యి బాగా ఈ పిచ్చిలో ఈ మోజులో పడి చాలా పిల్లలు కూడా చదువు మీద నెగ్లెక్ట్ పెట్టడం, చిన్న పిల్లగాళ్ళ కళ్ళు పోవటం ఏందన్న, మైండ్ పోవటం లేస్తే కాదు ఫోన్ బాగా చిన్న పిల్లలకి కళ్ళు కాపాడకుండా పోవటం ఏంది, అతి చిన్న వయసులో కళ్ళద్దాలు రావటం ఏంటి, వాళ్ళు పిచ్చిగా చేయటం ఏంది, నిద్రలో కూడా ఇట్లా నొక్కుతున్నట్టు నిద్రపోయినట్టు నొక్కు వణుకు రావటం ఏంటి, అది తల్లిదండ్రుల తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రుల తప్పు. ఇప్పుడు నువ్వు సరే ఓకే నువ్వు అన్నం తినని అంటున్నావు,
అన్నం తినానంటే నువ్వేం చేయాలి? చిన్నప్పుడు మన అందరిని కొట్టి తినిపించినోళ్ళే తల్లిదండ్రులు. తినిపించడం లేదా బయటికి తీసుకెళ్ళో లేదా బండి మీద తిప్పో ఏదో ఒకటి పెట్టేటోళ్ళు. ఇప్పుడు టక్న ఫోన్ టక్కున బొమ్మలు ఫోన్ బయట ఇచ్చి ఇచ్చేస్తారు. వాడిట నొక్కుంటుంటాడు, అంతే, వాడు ఎంత నోట్లో కుక్కుతుంటది, కుక్కుతా ఉంటది. నొక్కుంటాడు, వాడి పూర్తి గిట్టేదైపోతుంది అనమాట. ఇక నిజమే. తిన్న అన్నం కూడా వంట పట్టదు వాడి కడుపుకి. అట్లా తయారైపోయింది అనమాట సోషల్ మీడియా. నిజంగా. అన్నదానికి ఇది నేను నిజంగా చెప్తున్నాను. దయచేసి ఈ పబ్జీలు, ఈ గేములు ఆడే పిల్లలకి ఊర్లలో చూస్తుంటే అన్న, ఏదన్నా చౌరస్తా ఉందంటే తల్లిదండ్రుల్ని భయపెట్టి భయభ్రాంతుల్ని చేసి మీరు నాకు ఫోన్ కొనిస్తారా లేకపోతే నేను చావాలా, ఇట్లా అంటే బ్లాక్మెయిల్ చేసి సరే ఉన్న ఒకగాని ఒక కొడుకు, మళ్ళీ లేకపోతే ఇంకేదో సరే నా కొడుకు అడుగుతుండే కదా అని ఫోన్ కొనిస్తే అసలు ఏం ఉపయోగం అంటున్నా. ఒక డిగ్రీ చదివేంత వరకు, ఇంటర్మీడియట్ చదివేంత వరకు పిల్లగాళ్ళకి ఏం అవసరం ఉంటుంది ఫోన్ వరకు? ఆ ఫోన్ పట్టుకొని ఒక 10 మంది ఆ కోడల్లో కూర్చోవటం, తలకాయ వంచిన తలకాయ తీయరన్నమాట. తలకాయ వంచిన తల తీయకోకుండా ఆటలాడుకుంటా పబ్జీలని అదే గేమ్లని ఆడుకుంటా. ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్ల వల్ల వాళ్ళకి మానసికంగా కూడా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఫోన్ల వల్ల జరిగేది బంధాలు దూరం అయిపోతుంది. ఈ ఫోన్ల ద్వారా బంధం అనేది చాలా దూరం అయిపోతుంది. హాయిగా 3 పిల్లలు కూడా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు. అవును, ఆమె ఫోన్ పట్టుకుంటూ ఈయన ఫోన్ పట్టుకుంటాడు. కాబట్టి ఈ సోషల్ మీడియా అనేది ఎంత తక్కువ వాడితే తగ్గిస్తే అంత మంచిది. కొన్ని మీ టాలెంట్ నిరూపించుకోండి దాంట్లో మంచిగా, ఎవరికి ఇబ్బంది లేకుండా. కానీ దాంట్లో ఉన్న చెడుని మాత్రం తీసుకోవద్దు కదన్నా. ఇప్పుడు ఏంది లేని 2వ తరగతి 3వ తరగతి పిల్లగాళ్ళకి మనం ఫోన్ ఇచ్చినాం అనుకో, టక్కునంటే ఓపెన్ చేస్తారు పిల్లలు. వాళ్ళకి ఏం తెలుసు? ముద్దు పెట్టుకునేది వస్తుంది, అందులో హగ్ చేసుకునేది వస్తుంది, ఇంకేది అది వచ్చినప్పుడు ఆ పిల్లగాళ్ళు ఏం చేస్తారు? ఆటోమేటిక్ ఏందో ఇక్కడ ఏందో కొత్తగా ఉంది, ఇదేంది వీళ్ళిద్దరేంటి అన్న ఆలోచనలో పడి చూస్తుంటారు అన్నమాట. ఆ వయసు నుంచే వాళ్ళకి లేనిపోని బీజాన్ని మనమే వేస్తున్నాం. ఫోన్ ఇవ్వాలంటే భయం అవుతుంది పిల్లలకు నిజంగా. లేనిపోని బీజాన్ని వాళ్ళు తప్పుడు మార్గంలో పోవటానికి మన ఇంట్లో నుంచి మనమే వాళ్ళకి అలవాటు చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు తెలిసి, ఈ మాధ్యమాల వల్ల, ఈ ఫోన్ల వల్ల. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు అందరికి ఒకటే చెబుతున్నా, సరే ఏదేమైనా ఒక మంచి మాటను కోరి చెప్పాలి. కళాకారులు సెల్ ఫోన్లు ఎంత తక్కువ పిల్లలకి ఇయ్యకోకుండా ఉంటే అంత బెటర్. ఆరోగ్యపరంగా కానీ చదువు పరంగా కానీ వాళ్ళు భవిష్యత్తులో గొప్పగా ఎదగటానికి చాలా మార్గాలు ఉంటాయి. కాబట్టి సెల్ ఫోన్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులకు మరీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీ పిల్లల్ని కాపాడుకునే బాధ్యత మీదే. కానీ ఇలాంటి వాటి మీద అవేర్నెస్కి ఏమైనా పాటలు రాశారన్నా? అంటే నాట్ ఓన్లీ సెల్ ఫోన్స్, ఇంకేమైనా ఉన్నాయి అన్న, చాలా ఉన్నాయి. ఇప్పుడు యువత గురించి కూడా పాట ఉండే, అది నిజామాబాద్, సారీ గుర్తులేదు, యువత గురించి ఒక పాట ఉండే. చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు, మిడుమిళ్ళపు వయసులో పెడదారులు పట్టకు. ఆ చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు, చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు, మిడుమిళ్ళపు వయసులో పెడదారులు పట్టకు, మిడుమిళ్ళపు వయసులో పెడదారులు పట్టకు, చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు. ఆ దేవుడు నీకిచ్చిన జీవితము అందమైన తెల్లని ఓ కాగితము, ఆ దేవుడు నీకిచ్చిన జీవితము అందమైన తెల్లని ఓ కాగితము, చిరుగులు పడకుండా దాన్ని చూసుకోవాలి, చిరుగులు పడకుండా దాన్ని చూసుకోవాలి, మనుగడపై మంచి పాట రాసుకోవాలి, మనుగడపై మంచి పాట రాసుకోవాలి. చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు, చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు, మిడుమిళ్ళపు వయసులో పెడదారులు పట్టకు, మిడుమిళ్ళపు వయసులో పెడదారులు పట్టకు, చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు. స్త్రీ పురుషుల ఇరువురికి శీలం ముఖ్యం, నరజాతి
నడవడి ముఖ్యం. ఏ పంటకు అయినా కానీ ఎరువు చాలా ముఖ్యం. ఏ పంటకు అయినా కానీ ఎరువు చాలా ముఖ్యం. ప్రతి మనిషికి ఆ రీతిగా పరువు చాలా ముఖ్యం. ప్రతి మనిషికి ఆ రీతిగా పరువు చాలా ముఖ్యం. చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు. చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు. మిడుమిళ్ళపు వయసులో పెడదారులు పట్టకు. మిడుమిళ్ళపు వయసులో పెడదారులు పట్టకు. చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు. ఎవరైనా రాసిందన్న పాట? నా సారి క్షమించాలి, ఆ పాట రాసిన వ్యక్తి నాకు గంగాధర్ చెప్పిండు, మా హాస్ట గంగాధర్. పలానా అన్నని ప్రజెంట్ గుర్తులేదు, మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు తప్పకుండా ఆయన తెలుసుకుందాం. ఏదేమైనా అంత మంచి పాట పాడి రాసినందుకు గాను నిజంగా అది నీ నోటమ్మట వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా బాగుంది. దయచేసి నిజంగానే వ్యూవర్స్ అందరూ కూడా జానన్న చెప్పినట్టుగా పిల్లలకి ఆ సెల్ ఫోన్లు ఇచ్చుడు బంద్ చేయరు ముందు అర్జెంటుగా. ఎందుకంటే దానివల్ల ఎంత దారుణం. అదే కాదు, ఏదైనా కానీ చెడు నడతలు అనేవి నడవద్దు. నిజంగా పాట రాసిన ఆయనకు కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం యూటీ ద్వారా. అద్భుతంగా పాడేవన్నా నిజంగా. ఇలాంటి మోటివేషనల్ సాంగ్స్ చాలా ఈ మధ్యకాలం వచ్చి తల్లిదండ్రులు బిడ్డనో కూతురునో కూతురునో కన్న తర్వాత వాళ్ళు కొండంత ఆశలతో ఉంటారు. నా కొడుకుని అది చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలి, అది చేయాలని కొండంత ఆశతోటి అప్పు జాతడో సప్పు జాతడో రెక్కల ముక్కలు చేసుకుంటాడో, లేకపోతే చెమట ఓర్చి ఏ పని చేస్తాడో తండ్రి కష్టం, తల్లిదండ్రులు కష్టపడిచి రూప పోగేసి చదివిస్తుంటే చదువుకని బయటికి పోయి ఆ రంగురంగుల ప్రపంచానికి ఆకర్షితులయ్యి ఇక్కడ తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోయి వీళ్ళు తీసుకొచ్చిస్తేనే తీసుకుపోతారు, పైసలు అవసరాలు ఉన్నాయని తీసుకుపోయి సినిమాలకి, షికార్లకి, సిగరెటు, మందు అతి చిన్న వయసులో నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఎక్కడో ఇది గంజాయి ఉంటదంటాని గతంలో ఎప్పుడో విన్నాం మనం. ప్రతి గ్రామానికి వ్యాపించింది. గంజాయి మత్తులో పిల్లగాళ్ళు చాలా మంది యువత తల్లిదండ్రులను చంపుతున్నారు, స్నేహితులను చంపుతున్నారు, అనేక అగాత్యాలు చేస్తున్నారు అన్నమాట ఆడపిల్లల విషయంలో కూడా. కాబట్టి నిజంగా యువతకి చేతులెత్తి మొక్కుతున్నా, మీ అందరికీ మరీ చెబుతున్నా, మీ అమ్మా నాన్నలు కోటి ఆశలతో ఉన్నారు మీ మీద. కాబట్టి మీరు మంచిగా చదువుకొని ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఒక ఇంజనీరో, ఒక డాక్టరో, ఒక యాక్టరో, మీరు ఏ కళ నా కళ్ళ ముందు ఎంతో మందిని చూసిన మంచి టాలెంట్, అది ఆటలోనూ చూసిన వాళ్ళని, ఒక చదువులో చూసిన వాళ్ళ పరిస్థితుల్ని గమనిస్తూ ఉంటున్నా నేను. ఒకప్పుడు బాగా చదివి ఉన్నోడు కూడా మధ్యలోకి వచ్చిన తర్వాత ఆగమవుతాడు. కేవలం ఈ యొక్క చెడు వ్యసనాలకి, సరదాగా తీసుకునేటువంటి చిన్న వ్యసనాలకి ఆగమవుతున్నారు. మీ తల్లిదండ్రులకి తల వంపు తీసుకురాబాకండి, మచ్చ తీసుకురాబాకండి. మీ తల్లిదండ్రుల్ని ఒక ఎవరెస్ట్ శిఖరంలో పెట్టండి, మీరు ఒక ప్రయోజకులయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేతులు ఎత్తి మరీ మొక్కుతూ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. నిజంగా నేను అంటే యోటి ద్వారా నువ్వు చెప్పావు, నేను కూడా చెప్తున్నాను అన్న ద్వారా. దయచేసి అది మొత్తం కొంచెం అందరూ ఆలోచించుకుంటే మంచిది నిజంగా అన్న. అంటే ఇలాంటి చాలా చూసాం, ఆడపిల్లల మీద కూడా అఘాయిత్యాలు చూసాం. ఈ మధ్యకాలం పరువు హత్యలు చూస్తున్నాం, మరీ దారుణం. అయితే రీసెంట్లీ అదే మన సూర్యాపేటలో ఒకటి జరిగింది ఈ మధ్యనే. అది హత్యలు అంటే నన్ను నిజంగా చెబుతున్నా, గొర్రెటెంకన్నా ఒక మాట చెబుతాడు, అరే నాయన మమ్మల్ని తక్కువ కులపులు అంటున్నారు కదా, ఈ గాలిని పీల్చి వదులుతున్నాం, మీకు చేతనైతే ఆ గాలిని కూడా వెలయండి రా. పీల్చి వదులుతున్నాం, గాలి ఎవరి సొంతం, నీరు ఎవరి సొంతం. అంటే జనాలకి చదువుతున్నారు కానీ కొంత అవగాహన కోల్పోతున్నారు అన్న. అవునన్నా నిజంగా. ఇంకా ఉన్న కొద్దీ ఇంకా జ్ఞానం పెరిగిద్దే అనుకుంటే అజ్ఞానంలోకి పోతున్నారు. అదే గత కాలంలో ఎప్పుడో మనం పుట్టకముందు, మన తండ్రులు పుట్టకముందు, తాతలు పుట్టకముందు, అరే వాడు ఆకులు వాడిని వెలియాలి, విడి అవి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. ఇప్పుడు పిల్లలకు కూడా ఏం చెబుతున్నారంటే, అవి ఎవరైనా కానీ మంది పెద్ద కులం ఇది, మనం వాళ్ళతో చెప్పకూడదు, చెప్తున్నారు, వాళ్ళతో తిరగొద్దు, వాళ్ళతో రాసి పూసుకోవద్దు, వాళ్ళు తాగి నీళ్ళు తాగొద్దు, వాళ్ళు తిన్న బో తినొద్దు, మన పరుగు పోద్ది, వాళ్ళ అమ్మాయిలకి వెళ్ళి చూడొద్దు, వాళ్ళ అబ్బాయిలకి వెళ్ళి చూడొద్దు, మన అమ్మాయిలకి వెళ్ళి వాళ్ళు చూస్తే ఏం చేయాలి, ఖండించాలి. ఏంది చూసేది, అంబేద్కర్ గారు ఒక మాట చెప్పిండు అనమాట, ఎప్పుడైతే ఏ కులం లేదు, అందరూ ఒకటే అనుకొని వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లలు వాళ్ళకి, వాళ్ళ పిల్లగాలు వీళ్ళ పిల్లగాలు వాళ్ళకి ఎప్పుడైతే ఇచ్చి పుచ్చుకుంటారో, పెళ్లిళ్ళు చేస్తారో, అప్పుడు అంతా సమానం అయిపోతారు. అది జరుగుద్దన్న? జరగదు. అది
మన భారతదేశం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే కులం అనే పునాదుల మీద నడుస్తుంది తప్ప ఎగ్జాక్ట్ రాజకీయాలు కూడా వాటి మీద రాజకీయాలు కానీ ఏమైనా కానీ కులం అనే పునాదుల మీదే నడుస్తుంది కేవలం. నువ్వు అమెరికా పో, లండన్ పో, ఆస్ట్రేలియా పో, ఎక్కడికన్నా పో, ఏముండవు అక్కడ, ఏముండదు. అందుకని దేశాలు అలా ఉన్నాయి, మన దేశం అలా ఉంది. ఇవాళ ఏందన్నా, ఏంది అసలుకి ఇది ఏందన్నా, కులం ఏంది, ఈ కులాల ద్వారా చంపుకోటాలు ఏంది, ఈ మతాల పిచ్చేంది. జయరాజ్ అన్న ఒక మాట చెప్పిండు అనమాట, ఈ మతాల పిచ్చి. బోలోరే బోలోరే బోలోరే, మసీదు అని ఒకడన్నా, మందిరు అని ఒకడన్నా, చర్చి అని ఒకడన్నా, నీది నాదనుకున్నా, ఎగిరే పావురాలకు ఏ గుడి అయినా ఒకటే రన్నా. బోలోరే బోలోరే బోలోరే. నిజంగా చెబుతున్నానన్నా, ఇప్పుడు మనిషినికి వస్తే రక్తం వస్తుంది, ఎవరికైనా అదే అంతేగా. ఆపదలో ఉన్నప్పుడు ఆ కులపోడే పోయి ఈడు రక్తం ఎవడు పడితే బ్యాంకులు కాడిపోతే ఎంతమంది కులాలు వచ్చి ఇస్తారు, ఎన్ని కులాలలో వచ్చి ఇచ్చిపోతారు. నీకు ఎక్కించుకున్న రక్తం ఏంటిది? నీకు అవసరానికి అయితే రక్తం కావాలి, నీ అవసరానికి అయితే చాలా పని చేయడానికి కావాలా? నీ ఇంట్లో మనిషి చచ్చిపోతే తక్కువ కులపొడి కావాలా? నీ ఇంట్లో మనిషి చచ్చిపోతే తక్కువ కొలపొడి కావాలా? పాడగట్టాలా, మొయ్యాలా, ఇల్లును శుభ్రం చేయాలా? అవునా కదా? ఇల్లును శుభ్రం చేయాలి. కానీ మళ్ళీ తక్కువ కొలపొళ్ళు అంటే అంత చిన్న చూపు అనమాట. ఏముండదు. ఇప్పుడు గేదె నల్లగా ఉంటుంది అన్న, గేదె నల్లగా ఉంటుంది. గేదెని ఎవరన్నా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటారా? తీసుకుంటారా? పాలు మాత్రం తెల్లగా ఉంటాయి అన్నమాట పాలు. దాన్ని చూసా నేర్చుకోవాలి కదా. అట్లా విచక్షణ కోల్పోతున్నారు. ఇది కూడా రాజకీయంగా కూడా అందరు కూడా కులాల మీదనే, ప్రత్యేకంగా కులాల పునాదుల మీదనే వస్తున్నారు తప్ప ఏంది ఈ సంఘాలు ఏంది అయ్యింది కులాల వారిగా మళ్ళీ మీటింగులు, కులాల వారికి మళ్ళీ పార్టీలు కొడతారు. ఇప్పుడు ఏం ఆత్మగౌరవం, పుట్టిన సత్వం అంతే. ఆత్మగౌరవం ఏముంటది అన్న అక్కడ? ఏముండదు. పుట్టిన సత్వం. అవకాశం కావాలంటే నేనైనా ఎవరైనా కానీ అవకాశం కావాలంటే ప్రపంచానికి పోటీ పడాలి, మనం ప్రపంచంతో పోటీ పడాలి, 10 మంది కలవాలా, 10 గడపలు దొక్కాలా. నీ టాలెంట్ ని పట్టి ఆధారపడి ఉంటది ఈ సమాజంలో బ్రతకటం అనేది. అదే నేను చెప్తున్నా కదా. నేను ఇప్పుడు తక్కువలో కొలలో పుట్టిన కాబట్టి నాకు అది కావాలా, ఇది కావాలా, లేకపోతే అది ఉంటే నేను ఆయన మెరుగుపడతా, అది దాని కాదు. ఉండాలి, అది కూడా ఉండాలి. మీ జాతి కూడా మంచి వెలివేట్ అవ్వాలి కావాలి. కానీ దాన్నే బేస్ చేసుకుని ఈ రాజకీయాలు చేయడం అనేది కొంత దరిద్రం అనిపిస్తుంది. అది ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఒకటే అన్న, నేను ఒకటే, మనం పుట్టినవా సచ్చినవా సత్తం. ఈ మధ్యలో అసలు నువ్వేం చేస్తావు అనేది నీ మీద ఆధారపడి ఉంది అంతే తప్ప ఇవన్నీ వాస్తవం. అది నిజంగా బ్రతుకు నువ్వు ఎలాగా చిన్నప్పటి నుంచి డిజైన్ చేసుకుంటున్నావు. నేను ఇప్పుడు యోయో ఛానల్లో కూకున్నా కానీ నేను హ్యాండిక్యాప్డ్. చిన్నప్పటి నుంచి నేను పుట్టిన కాడ నుంచి పేదరికాన్ని అనిపించుకొచ్చిన, డిగ్రీ దాకా చదివిన. ఫస్ట్ టీవీలో అడుగు పెట్టింది వన్స్ మోర్ ప్లీజ్. ఆ వన్స్ మోర్ ప్లీజ్ పోవటానికి డబ్బులు లేకపోతే ఇప్పుడు ఈ స్టూడియోలో నా ఎమ్మటి వచ్చిండు అన్న కొనకంచి శాంత్ కుమార్ అన్న. ఇక్కడ మనం చేసేది కూడా చూస్తున్నారు పక్క నుండి. అన్న నాకు అప్పుడు దాదాపు హైదరాబాద్ రావాలంటే ఒక 500 ఉంటే ఎక్కువ అన్ని ఖర్చులు బాగు కూడా. అప్పుడే నాకు 250 ఇచ్చిండు. 250 ఇస్తే నేను వచ్చి పీపీ గెస్ట్ హౌస్, మీకు ఐడియా ఉందిగా, ఓల్డ్ గెస్ట్ హౌస్ అక్కడ అన్నపూర్ణ స్టూడియో. ఆ గెస్ట్ హౌస్ లో మాకు అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎట్లొచ్చాననేది ఏంటంటే అన్న, నా టాలెంట్ మీద నేనే ఆధారపడి వచ్చిన, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ ద్వారా, అంటే ఒక ఆర్థికంగా సపోర్ట్ చేశారు, వెనకుండి పుషింగ్ ఇచ్చారు చాలా. దాన్ని పట్టుకొని ఇంకా నువ్వు ఎదగటానికి చూడాలి తప్ప ఇంక ఎక్కడితోనే ఆగిపోవద్దు. ఎక్కడ కూడా ఎదిగినప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళ గురించి చెప్పుకోవాలి. ఆ రుణం అనేది వాళ్ళు కోట్లు ఆశించరు, ఏం ఆశించరు. నన్ను ఇగో పలానా ప్రోగ్రామ్కి ఇట్లా పరిచయం చేసిండు, నాకు ఇక్కడ ఈ అవకాశం ఇప్పించిండు, ఆ అవకాశం ఇప్పించిండు, ఈ పాట పాడించాడు సినిమాలో, వాళ్ళ పేరు చెప్పుకుంటే వాళ్ళ కడుపు నిండి ఉంటుంది అనమాట. అంతే కదా. ఇప్పుడు 250 ఇచ్చిన అన్ననే ఇప్పుడు దాకా గుర్తుపెట్టుకున్నట్టు మామూలు అంటే ఆ టైంలో మనకు చాలా ఇంపార్టెంట్. అవును, ఇక్కడ దాకా నువ్వు రాగలిగావంటే గ్రేట్ కదా. అప్పుడు చాలా మంది ఉన్నారని నాకు టీచర్స్, వనజ గారు, శైలజ గారు, రజియ గారు, టీచర్స్ వాళ్ళు నన్ను నాకు చెప్పాలనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఖమ్మంలో ట్రాఫిక్ సిఐ అంజలి మేడం గారు అని ఉంటారు. ట్రాఫిక్ సిఐ మేడం, నేను ట్రాఫిక్ సిఐ మేడం గారు ఉంటారు. నేను ఈ ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ప్రతి స్టేజ్కి పోవాలని నాకు ఆశ, తపన ఎప్పుడైనా కానీ. నేను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి కడబడినా,
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టేజ్ మీద పాడినా, రోషే గారి స్టేజ్ మీద పాడినా, ఇంకా చాలా మంది, కిరణ్ కుమార్ రెడ్డి గారి స్టేజ్ మీద. అంటే స్టేజ్ మీద పాడటం అంటే స్టేజ్ మీద కదా, వాళ్ళ ముందు పాడడం, వాళ్ళ ముందు పాడి మెప్పించిన అవార్డులు తీసుకున్న వాళ్ళతోటి. సూపర్. ఇట్లా నేను ఈ క్రమంలో పోతుంటే అంజలి మేడం గారు అక్కడ బందోబస్తుకు వచ్చేది. అరే బాబు చిన్న ఎందుకు నాన్న ఊరికి నువ్వు పాటల తిరుగుతున్నావు, అసలుకే నీకు ఇబ్బందిగా ఉంది ఆంటీ కాబట్టి మంచిగా చదువుకోరాదు అని అన్నారు. మేడం చదువుకుంటే కానీ కొద్దిగా అక్కడ పోవాలంటే మేడం గారు సహృదయంతో ఏం చేసేది, ఏసీపీ గారికో వాళ్ళకి చెప్పి ఆ పిల్లగారు నన్ను పంపించండి అని అనేది. అలా కూడా హెల్ప్ చేశారు పోలీసులు కూడా. చాలా మంది కూడా ఏసీపీ గారు వెంకటేష్ గారు అని ఉంటారు, నాకు ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు. అట్లా క్రమేపా ఇలా నేను ఎలివేట్ అయిన తర్వాత డిగ్రీ చదివినలే అంతే ఇక కాకుండా డిగ్రీ వరకు ఎస్ఆర్ఎన్ విజయనగరం చదివిరా. అలా కాలక్రమేపీ ఏమైందంటే షీటింగ్ పాటలు కావాలా, ఫోన్ చేశారు మేడం. షీటింగ్ పాటలు, ఆ పాటలలో ఇందాక చెడు నడతలు నడవకండి అది ఒకటి, అది కొన్ని పాటలు రాసిన తర్వాత ఆ పాటలు రిలీజ్ అయిన తర్వాత నన్ను మేడం గారు ఏం చేశారంటే ఒక ప్రోగ్రామ్ గెస్ట్ ఇవ్వలేసారు. అంటే ఒక కాలేజీలో నువ్వు వచ్చి పాడాలా జాన్ అని అంటే తప్పకుండా మేడం అంటే సత్తుపల్లి పోవాలి. వాళ్ళ బండి అనుకోకుండా ఆగిపోయింది, ఏదో ప్రాబ్లం వచ్చి జాన్ బండి ఆగిపోయింది, కొద్దిగా లేట్ అయ్యేటట్టుంది, పోదాం లేదు అంటే మేడం నా కారు ఉందిలే మేడం మనం పోదాం అన్న. అవునా అంటే బట్ లేట్ ఎందుకు పోదాం పా అన్నారు. పోకుండా ఎవరిని తక్కువ అంచనా కూడా జాను అని అంది. ఎందుకు మేడం అని అన్న. నేను స్టేజీలు కాడ చూసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు నువ్వు ఎదిగినవా ఎత్తుకి ఒక ఎత్తు ఇది, నువ్వు బాగా చదువుకోరాదు బాబా అన్న, నన్నే నువ్వు కార్లు ఎక్కించుకొని తీసుకుపోతున్నావు అంటే నీ పట్టుదలకి హ్యాట్స్ ఆఫ్ జాను అని అన్నారు మేడం గారు. అది నాకు చాలా మంచి అచీవ్మెంట్ అనమాట. అంటే ఆ స్థాయికి నువ్వు వెళ్ళగలవు నిజంగా, నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక ఎత్తు అయితే నీ టాలెంట్ కూడా. అవును అటువంటి వాళ్ళు నిజంగా అన్నారు జన మర్చిపోకూడదు. థ్యాంక్ యూ. అవునన్న వాళ్ళే 2016 ఉత్తమ గాయకుడు అవార్డు అన్న నాది గవర్నమెంట్, ఉత్తమ గాయకుడు అవార్డు నాది. చంద్రబాబు నాయుడు గారి కాడ పాట పాడినా పోతుంటే ఇట్లా చేయబట్టుకుని గుంజిన పొద్దుటూరులో. అవునా మేళంతూరుకు వచ్చారు ఈ పిల్లగాడు ఎవరు చేయబట్టుకుని ఏంటి బాబు అన్న తర్వాత సార్ పాట పాడతా అన్న. అవునా పాడతావు అని మళ్ళీ కూర్చున్నా. ఏం పాట పాడతావు అంటే జన్మభూమి పాట పాడుతా సార్ అని అన్న. పాట పాడిన తర్వాత పాట ఫస్ట్ రికార్డింగ్ చేసి నా కాడికి తీసుకొచ్చినప్పుడు వందే మాత్రం శ్రీనివాస్ గారి కాడ విన్నా, పాట ఎలాగో విన్నానో అలాగనే పాడిను. వెరీ గుడ్, ఏం కావాలంటే సార్ కొద్ది గొప్ప చూపించండి సార్ అని అన్న. ఉద్యోగం లాంటిది చూపించండి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్న తర్వాత ఓకే ఏం చదువుతావు అప్పుడు 9th క్లాస్. కుదరదు నాన్న ఏం కావాలంటే మీ ఇష్టం సార్ అని అన్న. 25,000 రూపాయలు ఇచ్చిన అక్కడే. అదే అయిపోయింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి మధుర వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ పాట మన యాంకర్ మొగిలన్న ఉండే కదా, అన్న రాసిన పాట పాడినాను. అట్లా పాడుకుంటూ వస్తున్న క్రమంలో కొద్దిగా మళ్ళీ రేలాకు రావటం, తర్వాత సూపర్ సింగర్ 9లో పాడిన, 9లో పాడిన పార్థసారథి గారి టీంలో పాడిన. ఇట్లా మళ్ళీ జబర్దస్త్ గెస్ట్లకి రావటం, అదేవిధంగా శ్రీదేవి డ్రామా కంపెనీకి పోవటం, అనేక ఛానళ్ళలో ఇంటర్వ్యూలు ఇవ్వటం, అట్లా ఇక్కడ ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది అనమాట ప్రస్తావన. సాంస్కృతిక కళాశాల ఉద్యోగం వెనకైతే తిరిగి చూసుకోలేదు అన్నయ్య. పూర్తిగా కన్నీటి గాథలు ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. రావు కదా నుట్టికి ఎందుకు వస్తాయి, కష్టపడితేనే వస్తాయి ఎవరికైనా కానీ. ఇది కూడా ఈ లైఫ్ ఎవరికి కూడా అంత లగ్జరీ లైఫ్ రావాలంటే అది ఈజీ కాదన్న, కష్టపడాలి. మన ప్రపంచంలో ఒక మనిషి ఎదుగుతుండంటే వెంటనే ఇంకొక మనిషి వెనక్కలు ఆగుతాడు. ఇప్పుడు ఆ ట్రెండ్ వచ్చింది, ఒకడు కొద్దిగా ముందుకు పోతున్నాడు తట్టుకోలేడు అనమాట, వాడు చేయడం ఇంకొకటి చేయలేడు అనమాట ఏది. అందుకని జయరాజ్ అన్న పాట రాసిండు, మీకు తెలుసు ఆ పాట, మనిషి యొక్క మనస్తత్వం గురించి. అది అందశ్రీ గారు రాసింది, జయరాజ్ అన్న రాసింది. మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా, మనసా అన్న పాట. అది అబ్బో అది నిజంగా మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా, మనసా మనసా సందమామనందుకొనే శక్తినికున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలమునికున్నా. ఆ సందమామనందుకొనే శక్తినికున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలమునికున్నా. ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎనుక నుంచి పొడిచే పాడు గుణము ఎందుకో, పాడు గుణము ఎందుకో. సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన,
మనిషిలోని అణువణువును మార్చగలిగిన ఈ సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన మనిషిలోని అణువణువును మార్చగలిగిన మనసునున్న మాయపరను తుంచవెందుకో మనసునున్న మాయపరను తుంచవెందుకో మనిషిలాగా ఒక్క దినము బ్రతుకవెందుకో నీవు బ్రతుకవెందుకో ఇలా మనిషిని అర్థం వాళ్ళు పెద్ద పెద్ద కవులు కళాకారులు కాబట్టి వాళ్ళ ఆ రేంజ్ లో ఉన్నారు. నిజంగానే అలాంటి వాళ్ళు అందరూ మన తెలంగాణలో ఉన్నందుకు గర్వించదగ్గ. నిజంగానే ఈ నాకు తెలిసి ఈ ప్రపంచంలో మన తెలంగాణలో ఉన్నంత కవులు కళాకారులు గాయకులు ఎక్కడ లేదు, ఎక్కడ ఉండలేదు కూడా. అది మాత్రం అది 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 ప్రపంచం తెలిసినటువంటి చరిత్ర అది. కానీ గొప్ప సమాజాన్ని మేల్కొల్పినటువంటి రచయితలు గాయకులు అబ్బో డాక్టర్ నారాయణ రెడ్డి గారు మన తెలంగాణలో సినారయ్య గారు ఇన్ని సినిమా పాటలు ఇన్ని అద్భుతాలు అందించాడు ఆయన. దాశరథి గారు నిజంగా ఇప్పుడు మన గోరె టెంకన్ గారు. అసలు ఇంకోటి ఉంది చెప్పనన్నా మీకు, మన తెలుగు ఇండస్ట్రీకి మొట్టమొదటిసారి పాటని రాసింది కూడా మన తెలంగాణ రచయిత. ఓకే, మన ఖమ్మం జిల్లా అతను చెప్తారు కదా కూసుమంచి. సో దానికి కూడా చరిత్ర ఉంది అయితే. ఓకే, ఏంటన్నా ఎలా ఉంది ఇప్పుడు లైఫ్? అంతా ఓకేనా? అంతా ఓకేనా, ఎవ్రీథింగ్ ఫైన్. ఎట్లా పిల్లలు ఎంత చదువుతున్నారు, ఏం చదువుతున్నారు? పాప ఆరాధ్య వచ్చేసి 2nd క్లాస్, బాబు వచ్చేసి యూకేజీ. చిన్నపిల్లలే. చిన్నపిల్లలే. మేడం ఏం చేస్తారు? ఇంట్లోనే ఉంటారు. అది సో మొత్తానికి అయితే గాడి అయితే మంచిగా నడిపిస్తారు ప్రస్తుతానికి అయితే. అంతే కదా. ఓకే, సో ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం అంటే ఈ మధ్య కాలంలో బాగా మీరు చేసిన ప్రోగ్రామ్ లో బాగా హిట్ అయిన పాటలు ఏమైనా ఉన్నాయా మీరు? ఇటు ఈ ఈ అంటే తెలంగాణ గవర్నమెంట్ అదే బీఆర్ఎస్ మారిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అంటే నేను ఇంతవరకైతే ఎక్కువ ఫోక్ సామాజిక పాటల మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టేది. ఇకపోతే మన ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలని అదేవిధంగా చేరవేయటంలో ఈ దీని గురించి యువత చెడిపోయే దాని గురించి అది గురించి ఒక ట్రాఫిక్ అవేర్నెస్, రోడ్డు భద్రత గురించి షీ టీమ్స్ వాటిలన్నింటిని కూడా జనాలు అద్దెక తీసుకుపోతున్నాం. ప్రస్తుతానికి మంచిగా హ్యాపీగానే ఉన్నది. ఇక చిన్నగా మళ్ళీ ఎప్పుడన్నా ఇట్లా ఛానల్ కానీ లేకపోతే ఏదన్నా ఇతర దేశాల సినిమాల అవకాశాలు, టీవీ అవకాశాలు వస్తే పోతున్నాను, చేస్తున్నాను. మంచిగా నడుస్తున్నది. సో అంటే మంచి రెమ్యూనరేషన్ ఇస్తున్నారా సినిమా పాటలకి? అన్న నిజంగా చెబుతున్నానన్న, ఒంగోలు గీత పాడినప్పుడు ఒక 45 ఇచ్చారు నాకు. అయితే చాలా మంది ఎట్లా అంటారు ఏమంటే పెద్ద పెద్ద సినిమాలలో పాడినా కూడా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారట. అదైతే నాకైతే తెలియదు. నేను పాడినప్పుడు నాకు బాగా ఇచ్చారు. అది కరెక్ట్ కాదేమో అనుకుంటా, వాళ్ళు అయితే ఇస్తారని అనుకుంటాను. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారేమో. మొన్న నేను రీసెంట్ గా పాడిన కదా, చెప్పిన కదా పాటకి, అసలు నేను వండర్ అయినాను. ఇక నాకు ఆ సినిమాలో ఉందలే అని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే పాట పాడి వస్తున్నా, మ్యూజిక్ డైరెక్టర్ గారు నాకు ఒక 5K ఇచ్చారు. ప్రస్తుతానికి ఇయ్యచ్చు, మళ్ళీ నేను చిన్న కరప్షన్స్ చేయనుంటే మళ్ళీ పిలుస్తాను, ఏదన్నా ఆడియో ఫంక్షన్ అప్పుడు వచ్చి కూడా మళ్ళీ ఇస్తాను. అది సరే వచ్చి బయలుదేరి వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత మూవీ డైరెక్టర్ గారు వచ్చారనమాట. వచ్చిన తర్వాత పాట ఒకసారి ప్లే చేయని తర్వాత విన్న తర్వాత ఇమ్మీడియట్గా నా నెంబర్ అన్నారంట. ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా చెప్పకుండా నాకు మళ్ళీ 10,000 కొట్టిండు అనమాట. అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయితే నిజంగా ప్రతి ఒక్క డైరెక్టర్స్కి కానీ, నిర్మాతలకు కానీ, అందరికి రైటర్లకు కానీ, పెద్ద పెద్ద రైటర్లకి వాళ్ళందరికీ కూడా నిజంగా మా జానపద కళాకారులు అందరి తరపున చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా. చాలా ఎందుకంటే ఇక అది మీకు ఎదగడానికి ఒక పునాది, అలా చేసుకోవాలి. నిజంగానే టాలెంట్ ఉంటే నిజంగానే మీరు ఉన్న టాలెంట్ గుర్తించే కదా వాళ్ళు ఈ రోజు ఫోన్ చేసి చేశారు. సో ఇంకా నెక్స్ట్ ఏమైనా ఇంకా ఉన్నాయి అవకాశాలు అలాంటి? నేను చెప్తున్నా కదన్నా, గల్లీ చిన్నదని ఒక సినిమా తీశారు మన సురేష్ గారు. ఓకే, రేలా డైరెక్టర్ సురేష్ గారు. అంతా అయిపోయింది, సినిమా అంతా కూడా అయిపోయింది. పాటలు అందుట్లో కూడా ఒక అద్భుతమైన పాట పాడిన గోరెటెంకన్న గారు ఒక పాట పాడారు, నేను ఒక పాట పాడినా, మన గంగా పాడింది, ఇంకా పోతే మన రేలా జానకిరావు పాడిండు, ఆదిలాబాద్ రవి. అది కూడా ఇంకా రాలేదన్న, టైం పడుతుంది. సో మనం పాడకూడదు అయితే. ఓకే, సో నెక్స్ట్ ఏం పాడతాం అన్న? నెక్స్ట్ మీరు చెప్పండి అన్న, ఏం పాట కావాలి? అది మీకున్న అంటే మీకు తెలిసిన పాటలు నాకే పెద్దగా ఏం తెలియదు, కానీ ఏ పాట పాడినా కూడా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా గతంలో చాలా పాడుకున్నాం, ఇప్పుడు కూడా కొత్త ఏమైనా వచ్చినాయమని అందుకని అడుగుతున్నాను మిమ్మల్ని. మీకు నచ్చినాయి మీరు అనుకునే పాడేయండి. సింతహమాను చిలకలబాయి మళ్ళోకి
పోతుంది వస్తావేమే ఓ రమణమ్మ చింతామాను చిలకలబాయి మల్లోకి వారి పోతుంది వస్తావేమే రమణమ్మ ఆవరి పోతుంది వస్తావేమే రమణమ్మ చింతామాను చిలకలబాయి మల్లోకి వారి పోతుంది వస్తావేమే రమణమ్మ ఆవరి పోతుంది వస్తావేమే రమణమ్మ పోతాయ వరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నాయి పొద్దు పోతాయ వరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నాయి పొద్దు వస్తానంటే ఎదురుగా వస్తా ఓ పిల్ల వస్తానంటే ఎదురుగా వస్తా రమణమ్మో నువ్వు రాలేదంటే బాగిన పడతా రమణమ్మ చిలకలబాయి మల్లోకి మరి పోతుంది వస్తావేమే రమణమ్మ మరి పోతుంది వస్తావేమే రమణమ్మ ఆరు సేర్ల వడ్లిస్తా ఈ ఆవుకు మా పెరుగడ్డిస్తా ఆరు సేర్ల వడ్లిస్తా ఈ ఆవుకు మా పెరుగడ్డిస్తా పక్కన పత్తి సేనుందే రమణమ్మో నువ్వు అంటే మరి నాదే ముందే రమణమ్మ చింతామాను చిలకలబాయి మల్లోకి మరి పోతుంది వస్తావేమే రమణమ్మ ఆవరి పోతుంది వస్తావేమే రమణమ్మ ఆవరి పోతుంది వస్తావేమే రమణమ్మ ఆవరి పోతుంది వస్తావేమే రమణమ్మ ఇది వరి కోత గురించి ఇకపోతే మన మహబూబ్ నగర్ పాటలు కూడా చాలా బాగుంటాయి. మహబూబ్ నగర్ ఏరియా కోలాటం పాటలు కోలాటం పాటలు అవును వచ్చా అన్నయ్య కూడా కోలాటం పాటలు ఇప్పుడు అనేక పాటలు కోలాటం పాటలు మొత్తం అక్కడే అన్నమాట కోలాటం పాటలు. ఇప్పుడు వచ్చేసి ఓరి నాగా ఏమన్నా చేయరా వద్దంట వెందుకు ముద్దాడిపోరా ఓరి నాగా ఏమన్నా చేయరా వద్దంట వెందుకు ముద్దాడిపోరా ఓరి నాగా ఏమన్నా చేయరా ఓరి నాగా ఏమన్నా చేయరా ఓరి నాగా ఏమన్నా చేయరా వద్దంట వెందుకు ముద్దాడిపోరా ఓరి నాగా ఏమన్నా చేయరా వద్దంట వెందుకు ముద్దాడిపోరా నాగనని నలుగురు అంటున్నారు చిన్నోళ్ళు పెద్దలు సిగ్గు తీస్తున్నారు ఆడోళ్ళు మొగోళ్ళు అందరు అంటున్నారు ఇద్దరు తిరిగి ఉడికెళ్ళ ఉంటుడు ఓరి నాగా ఏమన్నా చేయరా ఓరి నాగా ఏమన్నా చేయరా ఓరి నాగా అరే ఓరి నాగా ఏమన్నా చేయరా వద్దంట వెందుకు ముద్దాడిపోరా ఓరి నాగా ఏమన్నా చేయరా వద్దంట వెందుకు ముద్దాడిపోరా గుట్ట మీద ఉన్న గుండు సట్టు నట్ట మీద ఉన్న నట్టు సట్టున మధ్యాహ్నం అయ్యింది మందిరం పొరలే బుద్ధి పుట్ట జనం పెట్టారా ఓరి నాగా ఏమన్నా చేయరా ఓరి నాగా ఏమన్నా చేయరా ఓరి నాగా ఏమన్నా చేయరా ఓరి నాగా ఏమన్నా చేయరా ఇలా బీచ్ల సాంగ్ లాగా ఉంది ఊపిరి పీల్చకుండా పాడుతున్నారు కానీ అన్న నిజంగా ఇంత ఫాస్ట్ గా పాడుతున్నావు కదా అవునవును అసలు అది అటుకి ఏమైనా అనిపిస్తుంది అలసట ఏముండదు అన్న ఎంతసేపు పాడినా కానీ కాకపోతే మనం జాగ్రత్త తీసుకోవాలి గొంతుని చాలా ఇంపార్టెంట్ అది దీని మీదనే ఉంటాం కాబట్టి ఎక్కువ ఈ చల్లదనం కానీ అది ఇవాళ కొద్దిగా నాకు కొంచెం ఒక 1% అయితే కొద్దిగా ఇబ్బంది ఉంది అయినా కానీ దానికి న్యాయం చేస్తున్నాను అనుకుంటున్నా చేస్తున్నావు 100% చేస్తున్నావు డౌట్ లేదు కానీ రైట్ నిజంగానే కానీ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అన్న ప్రభుత్వం పనితీరు ఏ విధంగా అనిపిస్తుంది అన్న మేము కళాకారులమే వాడి జోలి పోము మామూలుగా అంటే ఎందుకంటే మీరు ప్రభుత్వాలు చూశారు కదా అవునవును ఎలా ఉంది పర్లేదా బాగుందన్న ఓకే రన్నింగ్ మంచిగా రన్నింగ్ అవుతుంది బాగుంది సో ఏంటి మరి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అవును మరి చాలా మంది ఎలక్షన్స్ కూడా పాటలు పాడిస్తూ ఉంటారు ఈ మధ్య అలాంటి పాటలు ఏమైనా పాడారా ఎలక్షన్స్ కి సంబంధించి ఏం పాడమన్నా మేము ఇందులో సారథిలో ఉన్నాం సారథులు ఉన్నారు కదా పాడు ఎలక్షన్స్ కి సంబంధించి పాడేటోళ్ళు అంతా మీకు తెలుసు కదా ఇప్పుడు అంతా బ్యాచ్ ఏ ఉందని బ్యాచ్ ఉన్నారు అవి కూడా చాలా పెద్ద పెద్ద హిట్ అయిపోతాయి కేవలం ఓన్లీ నువ్వు జానపదమే కదా జానపదం సామాజికం సామాజికంగా అంటే ఇప్పుడు మన ఇప్పుడు ఫోక్ పాటలు సామాజికంగా సామాజిక స్పృహని లేపే కార్యక్రమాల్లో భాగంగా మీరు పాటలు అవునవును అందులో ఏదైనా ఒక మంచి పాట ఓకేనా ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం అనేక ప్రమాదాలు రోడ్డున బారిన పడి ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల నిజంగా చెబుతున్నా ఈ మందు తాగిన తర్వాత విచక్షణ కోల్పోయి రోడ్ల మీదకి వచ్చి బండ్లు నడపడం వల్ల అదే అనుకోకుండా జరిగేటువంటి ప్రమాదాల వల్ల ఎంతో మంది రోడ్డు బారిన పడ్డారు
వాళ్ళని కొంచెం చైతన్యవంతం చేయాలని ఎంతో కొంతని జయరాజన్న గారు ఒక చక్కటి పాట రాశారు. దాని గురించి ఒక చక్కటి పాట మన ఏయో టీవీ ప్రేక్షకుల కోసం ఈ పాట. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. కాలే కడుపుతోటి మండే గంజి కొరకు వలసపోయిన వాళ్ళు కొందరు. తీర్థయాత్రలు కాని తిరునాళ్లకు వెళ్ళి తిరిగి రాని వాళ్ళు కొందరు. కాలే కడుపుతోటి మండే గంజి కొరకు వలసపోయిన వాళ్ళు కొందరు. తీర్థయాత్రలు కాని తిరునాళ్లకు వెళ్ళి తిరిగి రాని వాళ్ళు కొందరు. అత్తగారిచ్చిన కొత్త కారులోన అసుములు బాసిన దెందరో. ఒక్కరా ఇద్దరా కొందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. మరి నిజంగా ఈ రోడ్డు మీద పోయే ప్రతి వాహనదారుడికి కూడా జాగ్రత్తగా ఉండి కుటుంబాన్ని కాపాడుకోవాలని కూడా తెలియజేసుకుంటూ ఇంకా అనేక అవేర్నెస్ కార్యక్రమాలకు సంబంధించి పాటలు ఉన్నాయి. సరే, వాటితో పాటు మళ్ళీ ఒక జానపద జల్లును అలా తీసుకొచ్చి మనం ఈ కార్యక్రమానికి కొద్దిగా విరామం ఇద్దాం. తప్పకుండా ఓకేనా. జానపదానికి సంబంధించి పాట పాడి. జాలే పోసినవేమయ్యా ఓ జగమయ్యా రేకే గుట్టినవేమయ్యా. జాలే పోసినవేమయ్యా ఓ జగమయ్యా రేకే గుట్టినవేమయ్యా. జలవై తద్దలు పోయి జాజికాయల పొదపోయి జలవై తద్దలు పోయి జాజికాయల పొదపోయి జలవై తద్దలు పోయి జాజికాయల పొదపోయి గురుగు కుప్పల సందన గురుగింజల జలపై వేగమోది కట్ట మీద రత్నాల జలపై నన్ను పోయి యమునా ఎంజాయ్ అతమూల చూసుకుంటే ఇద్దరునే కలిసి చాలే జగమయ్యా చాలే గొప్ప చాలే. అరే చాలే పోసినవేమయ్యా వదనమయ్యా రైకే గుట్టినవేమయ్యా. చాలే పోసినవేమయ్యా వదనమయ్యా రైకే గుట్టినవేమయ్యా. తెల్లాజీర తెల్లారైక తెల్లవారంగా దానమా నల్లమల్లమ్మ కోడల నాయముద్దురా కిన్నెర. తెల్లాజీర తెల్లారైక తెల్లవారంగా దానమా నల్లమల్లమ్మ కోడల నాయముద్దురా కిన్నెర. తెల్లాజీర తెల్లారైక ఎర్రాజీర ఏడుగొట్టంగా దానమా నల్లమల్లమ్మ కోడల నాయముద్దురా కిన్నెర. పచారైక బాది కొట్టంగా తానమా నల్లమల్లమ్మ కోడల నాయముద్దులా కిన్నెర. పచారైక బాది కొట్టంగా తానమా నల్లమల్లమ్మ కోడల నాయముద్దులా కిన్నెర. పంటనక బండి గట్టి 16 బళ్ళు గట్టి బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బళ్ళో పదవు కొడకో నై జాము సరకరోడ మాదిల నుంచి నవ్వు జాము సరకరోడ. చుట్టుముట్టు సూర్యపేట నడమ నల్లగొండ చుట్టుముట్టు సూర్యపేట నడమ నల్లగొండ. ఉండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ. ఉండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ. గులుకొండ కిల్లా కింద గోలుకొండ కిల్లా కింద నీ గోరి గడతము కొడకో నై జాము సర్కరోడ. పండనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బళ్ళో పతము కొడకో నై జాము సర్కరోడ. ఏ బళ్ళో పతము కొడకో నై జాము సర్కరోడ. రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశాలమ్మకు. రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశాలమ్మకు. రామ రామ ఎల్లమ్మకు ఎల్లమ్మకు రామ ఎల్లమ్మకు. రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశాలమ్మకు. రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశాలమ్మకు. బిడ్లీ ఒక 4 పాటలతో అద్భుతం. కానీ నిజంగానే ఇంకా అనేక రకాలుగా మనం ఇంకా చాలా మిమ్మల్ని కలిసి మళ్ళీ మీతో మంచి మంచి పాటలు పాడించుకునే అవకాశం తప్పకుండా వస్తుంది. ఓకే ఆ తరుణం కోసం వెయిట్ చేస్తాం. తప్పకుండా నిజంగా ఇది 2వ ఇంటర్వ్యూ. అవునవును. మీ ఇంటర్వ్యూలు ఇంకా ఇలాగే కొనసాగాలి. అలాగే మీకు మంచి మంచి సినిమాల్లో మంచి మంచి ఆఫర్లు రావాలి. థ్యాంక్ యూ అన్న. మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ జీవితం అద్భుతంగా ముందుకు సాగాలని ఏటీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, జాన్ గారి యొక్క
ఉర్రూతొలగించే పాటలు, ఇలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి ఆయన జీవితంలో. సో ఇప్పుడిప్పుడే ఆయన ఇంకా మంచి మంచి స్టేజ్కి వెళ్తా ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదం కూడా జానానికి తప్పకుండా ఉండాలి. ఆయన మంచి మంచి సినిమాల్లో పాటలు పాడాలి, మంచి మంచి సినిమాలకి పాటలు అందించాలి ఆయన. ఒక సినీ గాయకుడిగా ఆయన మంచి గుర్తింపు పొందాలని మనస్ఫూర్తిగా యోటీవీ కోరుకుంటుంది. మరొక మంచి గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ యోటీవీ ఛానల్.